కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది కూడా ఇంకా అనుమానాలు, అపోహలు, కొన్ని రిజెక్షన్స్. ఎందుకనంటే చాలా కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఆ కంపెనీలలో కూడా చిన్న చిన్న కంపెనీలు డబ్బులు కట్టించి డబ్బులకు మోసం చేసి కంపెనీలు చాలా వచ్చినాయి కాబట్టి మనకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ కరెక్ట్ లైన్ అనేది దొరకలేదు కొంతమందికి. అది కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి లీడర్ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఒక్కసారి. డైరెక్ట్ సెల్లింగ్ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది? మనం ఎన్ని రోజులు చైన్ సిస్టమ్ అని అంటే చైన్ సిస్టమ్ కూడా ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి చైన్ సిస్టమ్ అని అంటే చైన్ సిస్టానికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒకసారి ఆలోచించండి. చైన్ సిస్టమ్ అని అంటే చైన్ అనేది కూడా ఎప్పుడో వెనకటి నుంచి దాదాపు భూమి పుట్టినప్పటి నుంచి మనకు అందరికి కూడా చైనే కదా. చైన్ అని అంటే ఒకసారి కూడా ఆలోచించండి. చైన్ సిస్టమ్ అనేది మీరు అర్థం చేసుకునే విధానంలో ఉంటది. మీరు అర్థం చేసుకునే విధానంలో ఉంటది కాబట్టి ప్రతి లీడర్ కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ అని అంటున్నారు. చైన్ సిస్టానికి ఇంత ముందు డబ్బులు కట్టించి డబ్బులు మోసపోయిన విషయాలలో చైన్ సిస్టమ్ అనేది దానికి ఒక ఆటోమేటిక్ ఉదాహరణ, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు ప్రతి లీడర్ కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది అని అంటే, మనం తెలుగులో కొంతమంది ఏమంటారనంటే ప్రత్యక్ష విక్రయాలు అని కొంతమంది అంటారు, కొంతమంది గ్లోబల్ బిజినెస్ అని అంటారు, కొంతమంది ఏమంటారు అని అంటే తెలిసి తెలియకుండా నాకు మొత్తం తెలుసు అని అంటారు, రిటైల్ ఛానల్ అంటారు, కొంతమంది చైన్ సిస్టమ్ అంటారు, కొంతమంది లింక్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, దాని గురించి సరిగా తెలిసి తెలియక ముందుకే నాకు మొత్తం తెలుసు అని అనుకుంటారు. సార్ ఒక్కసారి ఆలోచించండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అంటే దానికి ఫ్యూచర్ ఉందా, మన ఇండియాలోనూ ఉండబోతుందా అనేది చాలా మంది అనుమానాలు, అపోహలు. సార్ ఇప్పటికే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత ఫ్యూచర్ ఉంది లేదు అనేది చాలా మంది లీడర్స్ ద్వారా ప్రూఫ్ చూపించింది ఆల్రెడీ. ఎందుకనంటే మనకు ఇప్పుడున్న సుపేష్ శెట్టి సార్ తోటి, సిద్ధార్థ్ సింగ్ సార్ తోటి, దాదాపు మన ఎంఎస్ఆర్ గురువు గారి తోటి, పాండే సార్ గురువు గారి తోటి ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుంటా కొంతవరకు అయితే. ఎవరైతే చైన్ సిస్టానికి నెట్వర్క్ మార్కెటింగ్ కు ఇప్పుడు ఫర్ మంత్ ఇన్కమ్ తీసుకునే హోల్డర్లు లక్షలలో ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రూఫ్లతో, ఎవిడెన్స్ తో సహా కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రతి లీడర్ కూడా రేపు రాబోయే రోజులలో కూడా ప్రతి లీడర్ కూడా ఇదే సక్సెస్ మీకు అందరికి ఉంటుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఎవరైతే సిస్టమ్ ను ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా 100% అనేది సక్సెస్ అనేది దొరుకుతుంది. మరి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అసలు ప్రోడక్ట్ యూజ్ చేసిన ప్రతి లీడర్ కూడా ప్రోడక్ట్స్ మాట్లాడిపిస్తాయి. ప్రోడక్ట్స్ యూజ్ చేసిన ప్రతి లీడర్ కూడా ఎవరైతే యూజ్ చేయకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సిస్టమ్ అనేది సరిగా అర్థం కాదు. ప్రోడక్ట్ కరెక్ట్ ఉపయోగిస్తే 100% ఆ ప్రోడక్ట్సే మిమ్మల్ని మాట్లాడిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రతి లీడర్, కొత్తగా జాయిన్ అయిన లీడర్ కు ఖచ్చితంగా మీరు ఒక్కటే గుర్తు చేయండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఎంతో కొంత ఒక సబ్బు, ఒక పేస్ట్, ఒక ఆయిల్, ఏదైతే మెయిన్ ఒక మనిషి పొద్దుగాల లేవంగానే ఉపయోగపడేది అవి మాత్రం వాళ్ళకు ఇప్పించండి. ఇప్పించిన తర్వాత వాళ్ళకు 1 day 2 days తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా వాళ్ళను రిపోర్ట్ అడిగి తెలుసుకుంటే మాత్రము నీకు ఆ ప్రోడక్ట్ విషయంలో ఎలా ఉంది అని అంటే తను మాత్రమే చెప్పగలుగుతాడు. వాడకుండా ఇతర వ్యక్తులను వాడిపిస్తే మాత్రము అది ఖచ్చితంగా మనకి ఏందనేది కూడా తెలియదు. కాబట్టి వాళ్ళతోటి మాట్లాడపించకుండా మనము ఏది పడితే అది ఇచ్చి వాళ్ళకి అర్థం కాకుండా డైరెక్ట్ సప్లిమెంట్స్ ఇస్తే రిజల్ట్ కొంతమందికి వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు 100% అది కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత ఈజీగా రిజల్ట్ రాదు. ఈ సబ్బు, సరుపు, పేస్ట్ అనేది మాత్రం, కుకింగ్ ఆయిల్ అనేది మాత్రం ఎమ్మటే 2 days 3 days లో మనకు ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి దానికోసం మీరందరూ కూడా ప్రోడక్ట్ ను, మరి అసలు ఈ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మనకు డబ్బులు వస్తున్నాయి, ఎట్లా, ఎవరిని మోసం చేస్తారు, ఎంత మందిని మోసం చేస్తారు, ఆ మోసం చేసి మనం ఇన్కమ్ తీసుకుంటున్నామా అనేది కొంతమందికి అర్థం కావట్లేదు. చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు అని అంటే పైవాడికి డబ్బులు వస్తే కింది వాళ్ళను ఎంత మందిని ముంచుతున్నారో, ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారో, ఆ ఇబ్బంది పెట్టడం వల్ల, వాళ్ళకు కొనిపించడం వల్లనే డబ్బులు వస్తున్నాయి మీ అందరికి కూడా, లేకపోతే డబ్బులు రావడం లేదు అనే ఉద్దేశంతో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంత ముందు మోసం జరిగినాయి కదా అవే భ్రమలో ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ శాతం మంది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రతి లీడర్ కూడా, ఎందుకనంటే కరెక్ట్ అయిన సరైన లీడర్ దొరికితే మాత్రం ఖచ్చితంగా దాని నెట్వర్క్ మార్కెటింగ్ పైన క్లారిటీ తీసుకున్న లీడర్ కనుక దొరికితే మాత్రం కనుక ఆ టీంలో ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అని అంటే ఆ వర్డ్ ఏదైతే ఉన్నదో దానికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి లీడర్స్.
ఏదైనా ప్రొడక్ట్స్ ను మరియు వాటి సర్వీసెస్ ను కస్టమర్ కు చేర్చే ఉపయోగంగా మనం విభిన్నమైన మార్కెట్ విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఈ పద్ధతిలో ఎటువంటి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మధ్యవర్తులు లేకుండా ప్రోడక్ట్ ను డైరెక్ట్ కస్టమర్ కు రీచ్ అవుతుందో ఈ పద్ధతిలో కేవలం ఏజెంట్ ఆ డైరెక్ట్ సెల్లర్ మాత్రమే మన ప్రొడక్ట్స్ కస్టమర్ కు చేరుతుంది. అందుకు గాను ఏజెంట్ కమిషన్ అందుతుంది. అందుకే ఒకసారి ఆలోచించండి. ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లర్ అంటే మధ్యలో మీడియేటర్స్ మధ్యవర్తులు అనేది వ్యక్తులు లేకుండా ఉన్నదాన్ని మాత్రము డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. డైరెక్ట్ సెల్లర్ ద్వారా మాత్రమే కస్టమర్ కు చేరుతుంది. అంటే డైరెక్ట్ షాప్ టు కస్టమర్. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదంటే టీవీ అడ్వర్టైజ్మెంట్ కానీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ బయట దొరికే ఎలాంటి ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేసుకొని తన నోటి ద్వారా ఇంకో వ్యక్తికి చెప్పడం ద్వారా ఈ మధ్యలో ఉన్న ఏజెంట్ కు ఇచ్చే కమిషన్ అంటే ఏజెంట్ కమిషన్ అని అంటే దాదాపు చాలా మంది ఏమనుకుంటారు అని అంటే ఏజెంట్ కు టీవీ అడ్వర్టైజ్మెంట్ లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు కదా. అవన్నీ కూడా మనయే కదా డబ్బులు. మనం తీసుకుంటేనే కదా వెనకట నుంచి మన తాత గాని మన అమ్మ గాని మన నాన్న గాని మనం గాని రేపు ఫ్యూచర్ లో మన పిల్లలు గాని అంటే వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు వాడకుండా ఫ్యూచర్ అంటే ఒక సెలబ్రిటీ చేతిలో పెట్టడం వల్ల ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకనంటే ఒకసారి ఆలోచించండి. ఒక గుట్కా గాని ఒక పాన్ విమల్ మసాలా గాని ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అసలు అది తినొచ్చా తినకూడదా అని వాళ్ళు తినకుండా కూడా మనకు ఎమ్మటే ఇమ్మీడియట్లీ ఏం చేస్తున్నారు అని అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే కంపెనీలు చూడండి ఎంత ఒక సెలబ్రిటీ చేతిలో పెట్టడం వల్ల ఎంతో మందికి గుట్కాలు పాన్లు ఇంకోటి ఏంటంటే థమ్స్అప్లు ఇంకోటి ఏది పడితే అది ఇచ్చి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఒక సెలబ్రిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తే కస్టమర్ కి అనేది ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది అనేది కూడా ఏం తెలియకుండానే డైరెక్ట్ ఏం చేస్తారనంటే సెలబ్రిటీ తోటి అడ్వర్టైజ్మెంట్ చేపించి వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకొని మనలో మాత్రం అనారోగ్యాన్ని సమస్యని తీసుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇదంతా సిస్టమ్ ప్రకారంగా తెలిసిన తర్వాత కూడా అందరికీ తెలుసు, ప్రతి ఒక్క మనిషికి తెలుసు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు అది మంచిది ఏందో చెడుది. అయినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారనంటే చీప్ అండ్ బెస్ట్ ఏదైతే తక్కువకు వస్తుందో ఏదైతే వాడుకోవాలో ఏదైతే ఈజీ ప్రాసెస్ ఉంటుందో అది ఇప్పటికీ ఈ పూటకు ఈ సమయానికి నడుస్తుంది అనుకుంటే మాత్రం 100% వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తారు. కాబట్టి అట్లా ఎన్ని పైసలు ఎన్నిసార్లు ఖర్చు పెడుతుర్రో ఒక్కసారి కూడా ఆలోచిస్తలేరు. అంటే క్వాలిటీ ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది అనేది కూడా తెలుసు వాళ్ళకు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు వాడుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ గా వస్తుంది కాబట్టి అలా వాడుకోవడం మొదలు పెట్టారు కాబట్టి అది అలవాటు అయిపోయింది కాబట్టి అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. కానీ నిజానికి మనలాంటి వ్యక్తులు మన వెస్టీజ్ లో ఉన్నలాంటి ఎవరైనా లీడర్స్ వెళ్ళి చెప్తే వాళ్ళను చులకన చూసి అసలు సబ్బులు సరుపులు షాంపూలు ఈ కంపెనీ ఏంది అంటే తనకు అర్థం కాదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏందో తనకు అర్థం కాదు. తన గురించి అసలు ఏం క్లారిటీ తీసుకోరు. కాకపోతే ఒకటే సబ్బులు సరుపులు కదా ఇది ఒకటి సింపుల్ గా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వెస్టీజ్ బిజినెస్ వేస్టేజా అనే ఉద్దేశంతో చాలా మంది చులకనగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలని అంటే కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దానితో సిఎన్సి అనే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వివరించి ప్రతి ఒక్క లీడర్స్ కూడా వివరించి వాళ్ళకి ఏం కావాలో ఏం వద్దో వీటితో పాటు వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ ఉందో మరి ఇట్లా కొంటే మరి వెనకటి నుంచి మీ అమ్మ నాన్న మీ తాత ముత్తాతల నుంచి వాడుకున్నారు కదా ₹1 అయినా వాళ్ళు ఇచ్చిరా నీకేమైనా మరి వెనకటి నుంచి వాళ్ళందరికీ ఎన్నో సార్లు చెప్తున్నారు కదా. మరి ఇన్నే షాప్ లో ఇక్కడే ఒకటే షాప్ లో మీ కిరాణా షాప్ లో గానీ ఏదైతే హోల్సేల్ షాప్ లో గానీ తెచ్చుకుంటున్నావు కదా మరి ఈ షాప్ లో తెచ్చుకున్నందుకు వెనకటి నుంచి వాడుకున్నందుకు ఒక రైస్ బ్యాగ్ అన్న ఫ్రీగా ఇచ్చిరా లేకపోతే నీకు ఒక సబ్ అన్న ఫ్రీగా ఇచ్చిరా ఒక పేస్ట్ అన్న ఫ్రీగా ఇచ్చిరా అని అంటే ఏ ఒక్కటి కూడా ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళకి అలవాటైంది. కానీ మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇంత పెద్దగా వర్క్ చేస్తుందనంటే ఒకసారి ఆలోచించండి. ఏజెంట్ కు అంటే మీడియేటర్స్ లేకుండా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే కరెక్ట్ గా మనకు కస్టమర్ కి ఇచ్చే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చే అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు అని అంటే నిజానికి ఎవరు కూడా నమ్మట్లేదు. అయితే సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోడక్ట్ కనుక కరెక్ట్ బిలీవ్ చేసి ఆ లైన్ ఒకటి అర్థం చేసుకొని ప్రతి ఒక్క లీడర్ కూడా ఎవరైతే కింద డూప్లికేషన్ చేస్తారో ఎవరికి వాళ్ళు కస్టమర్ కు ఇంకో కొత్త పర్సన్ కు చెప్పుకుంటూ డూప్లికేషన్ చేసుకున్న వ్యక్తికి కరెక్ట్ గా రీటైల్ చేయడం తోటి సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు. డైరెక్ట్ సెల్లింగ్ ఒక పెద్ద హిస్టరీ. డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 100 సంవత్సరాల పైబడి అవుతుంది కదా. 100 సంవత్సరాలు దాటిపోయింది. మిడిల్ ఆఫ్ 18th సెంచరీ ఒక పెర్ఫ్యూమ్ ఒక కంపెనీ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ పెద్ద మన దగ్గరికి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రయాణంలో అంటే కంటిన్యూగా ఒకటే పనిని ఏదైతే సిఎన్సి అనేది మనం ఎట్లయితే కంటిన్యూ చేస్తామో ఇట్లా కంటిన్యూగా మనకు
ఈ డైరెక్ట్ సెల్లింగ్ బయట దొరికే బిజినెస్ ద్వారా, ఇంకోటి ఏంటంటే బయట దొరికే ప్రొడక్ట్స్ ద్వారా ఏదైతే కంటిన్యూగా ఉందో, డైరెక్ట్ ఒక 100 సంవత్సరాల పైబడి దాదాపు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలలో నడుస్తుంది. కాకపోతే మన ఇండియాలోనికి ఎక్కువ శాతం పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ చేయాలని అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా జాబు అనుకొని పోవడంతో మన ఇండియాలోనే చాలా వాళ్ళు భారతదేశంలోనే ఎప్పటి నుంచో మనం అందరం కూడా చదువుకుంటున్నాం. భారతదేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము అని అంటున్నారు. ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి లీడర్స్. భారతదేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని అంటే మన చిన్నప్పటి నుంచి మన నాన్న కాంచెల్లి కూడా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కానీ అభివృద్ధి చెందిన దేశం అనేది లేదు. అంటే ఒక యుఎస్, ఒక చైనా లాంటి దేశాలు ఎంతో మనకంటే చిన్న దేశాలే అయినా కూడా ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంలో చైనా అనేది పెద్ద దేశం కదా. మరి ఈ పెద్ద దేశంలోని ఎక్కువ మంది ఉన్నా కూడా అక్కడ ఎందుకు సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ జాబులు అనేది లేకుండా డైరెక్ట్ ఎందుకనంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే ఏదైనా ఒక వ్యవస్థ దాదాపు బిజినెస్ వైపు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. మనలాంటి వాళ్ళు కూడా ఎక్కువ చదువుకొని ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కొట్టకుండా అక్కడ పోయి బిజినెస్ చేసుకుందాం అని అనుకుని, లేకపోతే అక్కడ కంపెనీలలో మనకు జాబ్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ పద్ధతిలో మన ప్రపంచ దేశాలలో ఈ పద్ధతిలో కనుక బిజినెస్ చేసుకుంటే చాలా మంది మనకు మాత్రం ఇంకా కూడా 17th ప్లేస్ లోనే ఉంటుంది. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే 2015 ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక యుఎస్ లో 35 మిలియన్స్ డాలర్లలో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. 35 మిలియన్స్ డాలర్లో బిజినెస్ చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అనేది యుఎస్ఏ అండ్ చైనా. అంటే పోటాపోటీగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుంటూ 2 దేశాలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మన ఇండియాను మాత్రము దాదాపు 17th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇప్పటికైనా సరే మనము హర్షించదగ్గ విషయం ఏంటంటే మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు దాదాపు ఎక్కువ శాతం పబ్లిక్ ఏమనుకున్నారనంటే మన ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ టైం అయినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ప్రపంచ దేశాలలోకి వెళ్ళి ఉట్టిగా తిరిగడి రావడము, అక్కడ ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందో అని తనంతట తను తెలుసుకొని అక్కడ ప్రపంచ దేశాలలో ఇంతమందికి అసలు బిజినెస్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళకి ఏమైతే వాడుతున్నారో ఎట్లా బిజినెస్ జరుగుతున్నది, మరి మనం మాత్రం ఎందుకు ఇట్లా అనేది ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి పాపం ఎందుకనంటే వచ్చిన తర్వాత 100% పూర్తి క్లారిటీ ప్రపంచ దేశాలు తిరిగి తెలుసుకొని, ఓహో డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే ఇట్లా చేస్తుందా, ఇట్లా నడుస్తుందా, మరి ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తుర్రా అనే ఉద్దేశంతో మనకు తెలుసుకొని ఇప్పటికైనా మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే అప్పుడు తిరిగేసి వచ్చిన తర్వాత దాని వాల్యూ గురించి తెలుసుకున్న తర్వాత గుర్తించిన తర్వాత ఇప్పటికైనా మన భారతదేశంలోనే మనం కూడా ఒకటి ఏందనంటే గవర్నమెంట్ అప్పుడు ఆలోచించి నరేంద్ర మోడీ ద్వారా ఆయనకు ఆన్సర్ చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే అసలు 2016 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మన ఇండియాలో కూడా డెవలప్ చేద్దాం అంటే మ్యానిటరింగ్ ద్వారా ఒక మోడల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసి దాన్ని అంతేకాకుండా సపోర్ట్ చేసి ఈ రోజు కన్జ్యూమర్ ప్రొడక్షన్ బిల్ రిలీజ్ చేసి 2019లో అంటే 2016లో కూడా మనకు ఏం చేసిందని అంటే గైడ్ లైన్స్ ఇచ్చింది. 2016 సెప్టెంబర్ 9లో గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా దానికి ఒక బిల్ రిలీజ్ చేయాలని అంటే 2019 దీనిలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి దానిలో ఇంక్లూడ్ చేసి మోడల్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవడంతో FDSCA ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే అసోసియేషన్ సంస్థ చాలా కృషి చేసింది. ఈ మోడల్ గైడ్ లైన్స్ ద్వారా మన భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దాదాపు ఒక 13 రాష్ట్రాలకు బిజినెస్ రన్ చేస్తున్నది. వాటిలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దాదాపు ఎందుకనంటే తమిళనాడు, ఒడిశా, మిజోరం, బెంగాల్, చిక్కు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, గోవా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఎందుకనంటే ఎక్సెట్రా 13 రాష్ట్రాలలో ఇన్ని రాష్ట్రాలలో మనకు ఈ రోజు మోడల్ గైడ్ లైన్స్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బిజినెస్ చేస్తూ రన్ చేస్తున్నారు. అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి, డైరెక్ట్ సెల్లింగ్ అంత ఫ్యూచర్ ఉందా అసలు మన ఇండియాలోనే? మరి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి పెట్టి ఈ అంత మోడల్ గైడ్ లైన్స్ ఇచ్చి మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే నిజానికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మన ఇండియాలో కూడా ఫ్యూచర్ ఉందనేది అప్పుడు మనకందరు కూడా గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇంత ముందుకు వచ్చిన ఫేక్ కంపెనీలు ఏంటంటే డబ్బులు కట్టించి మోసం చేసి చైన్ సిస్టమ్ అని, లింక్ సిస్టమ్ అని, అంటే మనకు అవసరం లేని ప్రోడక్ట్స్ అంటగట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఇంత గట్టించు
కట్టించిన తర్వాత మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ ప్రోడక్ట్ మీకు ఇస్తాము, అది వాడుకోవాలి కంపల్సరీ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చైన్ సిస్టమ్, లింక్ సిస్టమ్ ద్వారా ఎంతో మంది మోసపోయారు కదా. ఆ మోసపోయిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఏం చెప్పిందనంటే గైడ్ లైన్స్ ద్వారా మనకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ ద్వారా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వాడుకొని యూజ్ చేసిన తర్వాత ఇంకో వ్యక్తికి చెప్పడం ద్వారా నీకు కూడా నమ్మకం కలిగేంత వరకు మీరు నమ్మకండి. ఎందుకనంటే మీరు వాడుకున్న తర్వాత అంటే రిటర్న్ పాలసీ కూడా ఉన్నది అనేది మనకు ఆల్రెడీ ఇంక్లూడ్ ఇందులో చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు కూడా మన భారతదేశంలో ఫ్యూచర్ ఉంది. మన డైరెక్ట్ సెల్లింగ్ చాలా పెద్ద స్కోప్ ఉంది. ఇప్పటికైనా మనం అంటుంది ఏంటంటే వింటుంది నిజమేనా, ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ అది ఎలా చెప్పగలం అని అంటే ఒకసారి ఒక 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి లీడర్ కూడా ఎందుకనంటే వెనక్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి 2015 సంవత్సరంలోనే ఒక ఫిక్కీ కంపెనీ అనే సంస్థలో ఒక యూనియన్ ద్వారా రిలీజ్ చేసి ఈ రిపోర్ట్ ప్రకారంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 17th ప్లేస్ లో ఉన్న మనము 17th ప్లేస్ లో ఉన్న మనము మన ఇండియా భారతదేశంలోనే 2025 కల్లా ఒక 2025 కల్లా దాదాపు ఒక 64,000 కోట్ల టర్న్ ఓవర్ 64,500 టర్న్ ఓవర్ దాదాపు టర్న్ ఓవర్ చేయబోతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకు దాదాపు మనకు ఒక 18,000 మిలియన్లకు అంటే దాదాపు ఒక 18,000 మిలియన్ల ప్రజలకు మనకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఆ ఈ ఉద్యోగాలలో కూడా మనకు ఎట్లాంటిది అని అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనం ఇవ్వబోతున్నాము. అంత పెద్ద మార్కెటింగ్ లో దాదాపు ఎక్కువ శాతం మంది ప్రతి లీడర్ కూడా అవకాశం ఉన్నది. అవకాశం వచ్చిన లీడర్స్ లో ఎక్కువ శాతం ఉమెన్స్ అంటే ఒక లేడీస్ అంటే లేడీ ఉమెన్ పవర్ అని అంటే లేడీస్ అంటారు కదా, ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ఉన్న నడుస్తున్న దాంట్లో మాక్సిమం 100% లో 60-70 మెంబర్స్ లేడీసే ఉన్నారు, లేడీ లీడర్స్ ఉన్నారు. కాబట్టి ఒక 30-40 మెంబర్స్ మాత్రమే జెంట్స్ ఉన్నారు. ఇంకనైనా కూడా అర్థం చేసుకోండి ఖచ్చితంగా మనము ఎంత మంచిగా ఉండబోతుందనంటే ఆ రిపోర్ట్ ద్వారా మనకు వచ్చినది సపోర్ట్. ఎందుకనంటే మెయిన్ ఇంపార్టెంట్ 7,000 కోట్ల ఉన్న బిజినెస్ ను 2025 కల్లా 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది. మన ఇండియాలో జరగబోతుంది. క్రయ విక్రయాల వల్ల అంటే కొనుగోలు అమ్మకాల మీద సర్వే చేస్తే ఇంతకు మించి ఫ్యూచర్ ఉందా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పనిచేస్తే మనకు వచ్చే లాభం ఏంది అని ఇంకా కూడా చాలా మంది అనుమానాలు అవకతవకలు చేస్తున్నారు కదా. ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి. క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే లభిస్తుంది, ఎలాంటి మిస్టేక్ లేకుండా. ఎందుకనంటే ప్రోడక్ట్స్ ఒక్కసారి వాడుకొని క్వాలిటీ ఉందా లేదా, హై క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్తుంది. అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ పైన ఇంత మంచి కొనుగోలు అమ్మకాల మీద ఇంత బిజినెస్ జరుగుతుందా అంటే దాదాపు ఒక 7,000 కోట్ల ఉన్న బిజినెస్ ను ఒక దాదాపు 64,500 కోట్ల మిలియన్స్ దాదాపు ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందని అంటే దాదాపు 18,000 మిలియన్ల ప్రజలకు పబ్లిక్ దాదాపు జాబులు అంటారు కదా, అంత మందికి దాదాపు మనకు పబ్లిక్ ను డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జాబులు ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకు చూడండి ఒకసారి ఇంకా కూడా అనుమానాలు అపోవాలు. గవర్నమెంట్ జాబులు సైతం లెక్క చేయకుండా వచ్చి వదిలేసి మన ముందు కళ్ళ ముందు నడుస్తున్న లీడర్స్ ఎంతో మంది ఉన్నారు కదా. మరి అంతమందిని చూసి అయినా ఇంకా కూడా కొంతమంది అర్థం చేసుకోకపోతే చాలా వరకు మిస్టేక్ జరుగుతుంది అనేది ఇంకా కరెక్ట్ ఆ లైన్ అనేది అర్థం చేసుకున్న లీడర్స్ మరి ఎక్కడ కూడా ఆగుతలేరు. ఆ లైన్ అనేది అర్థం కాని లీడర్స్ మాత్రము చాలా వరకు మిస్టేక్లు జరుగుతున్నాయి. ఆ మిస్టేక్లు ఏందనేది కొంచెం లీడర్సే సరి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే మిస్టేక్ చెప్పే లీడర్స్ అంటే ఫేక్ లీడర్స్ అంటే ఒరిజినల్ ఉందనంటే డూప్లికేట్ ఎట్లా అయినా మన దగ్గర సృష్టిస్తారు. కాబట్టి అంటే ఒకసారి చూడండి 500 ఒరిజినల్ నోట్ వస్తుంది అని అంటే ఇమ్మీడియట్లీ 500 నోట్లు డూప్లికేట్ కూడా చేస్తుంది. అంటే కంపెనీలలో వ్యవస్థలు అన్ని వ్యవస్థలు చాలా మంచిది. అందులో ఫేక్ లీడర్స్ అంటే అందరు కూడా జెన్యూన్ లీడర్స్ అందులోకి వెళ్ళిన తర్వాత మోసానికి చేయడానికి ప్రయత్నిస్తున్న లీడర్స్ మాత్రమే అట్లాంటి కొన్ని కంపెనీలు వచ్చి డబ్బులు కట్టించి డబ్బులు మోసం చేసిన లీడర్స్ ను కొంతమంది ఫేక్ లీడర్స్ అందులో ఎంట్రీ అయిన తర్వాత కరెక్ట్ గైడ్ లైన్స్ ఉపయోగించకుండా ఏది పడితే అది తీసుకొని మిస్టేక్లు చేసిన లీడర్స్ చూసి చాలా మంది కూడా ఇంకా భయాందోళన ఉంటుంది. కొంతమందికి ఇంకా కూడా భయపడుతూనే ఉన్నారు. ఎందుకనంటే అలాంటి మోసాలు జరిగినాయి కాబట్టి అందరు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం చెప్పే భారతదేశ భావి తరాలను మార్చే విధంగా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు ఇందులో పనిచేయడం వల్ల బయట ఎలాంటి రిస్క్ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, బయట ఎలాంటి రిస్క్ ఉండకుండా మనకు బలం శక్తి ఏదైతే నింపుకుంటామో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఫస్ట్ నువ్వు నిలబడి కరెక్ట్ గా నువ్వు ఫాలోఅప్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ లేకుండా
ఎలాంటి అనుమానం లేకుండా ఒక విప్లవాత్మకమైన ఇండస్ట్రీని అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇంత గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రావడం మెయిన్ కారణం. 2016 సెప్టెంబర్ 9 అదే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. 2021లో 2023లో మనకి అయితే ఏదైతే ఉందో 2023లో కూడా గైడ్ లైన్స్ మనకి ఏం చెప్పిందనంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎంత మందినైనా జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకున్న ప్రతి లీడర్ కూడా క్లారిటీ ఇచ్చి ఏదైతే ఉందో అవసరం ఉందో వాళ్ళకు ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం అనేది తీసేసి పూర్తి గైడ్ లైన్స్ మనకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు అందరికి కూడా ఏదైతే రావడం వచ్చిందో అది క్లారిటీ క్లియర్ గా చూపించి ఎవిడెన్స్ గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ క్లారిటీ చూపించిన తర్వాత అందరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకరి నుంచి ఇంకొకరికి బిజినెస్ చేసుకోవచ్చు అనేది పూర్తి గైడ్ లైన్స్ రావడం ద్వారా మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంతో మందికి ఉద్యోగాలు రావడం అనేది కళ్ళ ముందు కొంతమంది కనిపిస్తున్నారు కాబట్టి ఫర్ మంత్ ఎర్న్ చేసే లీడర్స్ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 12 lakhs లీడర్స్ తీసుకునే లీడర్ మన దగ్గర కనబడుతుంది కాబట్టి అలాంటి లీడర్స్ ఎక్స్ప్రెషన్ మనకు తీసుకొని కొంత వాళ్ళకు ఎగ్జాంపుల్ తీసుకొని చూపించవచ్చు. అట్లా డైరెక్ట్ ఉమెన్ పవర్మెంట్ అనేది ఫైనాన్షియల్ గా కొంతమందికి కూడా ఇబ్బందులు ఉంటున్నాయి కదా, ఫైనాన్షియల్ గా వాళ్ళకు కూడా బిజినెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ కూడా మనం చెప్పగలుగుతాం. ఎందుకనంటే కొంతమంది ఇంకా కూడా గ్రోత్ అవుతుందా ఇండస్ట్రీకి ఇప్పటికి కూడా ఇంకా తక్కువ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి రీజన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కాన్సెప్ట్ తప్పుగా అర్థం చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ దానికి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకోకపోవడం, నెగిటివ్ ప్రొడక్ట్స్ ఎట్లయితే ఉపయోగించారో నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఇంతకుముందు డబ్బులు కట్టి నెగిటివ్ ప్రొడక్ట్స్ ఎట్లయితే ఉపయోగించారో అట్లా నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఇంకా కూడా పబ్లిక్ అనుమానంతో అపోహలతోటి ఉంటుర్రో వాళ్ళందరూ కూడా ఒక్కసారి అవసరం లేని ప్రొడక్ట్స్ వాడడం కొంతమంది కరెక్ట్ గా చేయలేకపోవడము, ఇలాగే వాళ్ళ వల్లనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చాలా తక్కువ చూస్తూ ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా కరెక్ట్ లైన్ చెప్పిన తర్వాత గైడ్ లైన్స్ వచ్చింది ఇది చూసుకోండి చదవండి ఇంకా కూడా మోసం అనేది జరగదు. ఇంతకుముందు అనంటే డబ్బులు కట్టి మోసం చేసినాం కదా, మరి అట్లాంటిది మోసం లేదు అనే ఉద్దేశం చెప్పినా కూడా అర్థం చేసుకునే లీడర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్లకు గవర్నమెంట్ జాబులు సైతం లెక్క చేయకుండా వచ్చి ఉన్న వాళ్ళ లీడర్స్ ను కొంచెం వాళ్ళకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇస్తేనే వాళ్ళకు మాత్రం కొంచెం అర్థం అవుతుంది. అట్లనే ఏదైతే కూడా ఒక్కసారి మనము క్రమం తప్పకుండా కరెక్ట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ పైన క్లారిటీ తీసుకుంటూ వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్ లైన్స్ చెప్పుకుంటూ దాంతో పాటు ప్రతి లీడర్ కూడా అవగాహన కల్పించుకుంటూ తీసుకుపోవడమే మనకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. కాకపోతే సిస్టమ్ అర్థం కాని వ్యక్తులు చాలా మంది ఉన్నారు, సిస్టమ్ అర్థం చేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా అర్థం కాకపోవడం కూడా కొన్ని అపోహల అనుమానాలు ఇంతకుముందు వచ్చిన ఫేక్ కంపెనీల వల్లనే కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా కూడా లీడర్స్ చాలా మంది కూడా అనుమానాలకు ఉండడం ఇదే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ కూడా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి లీడర్స్, ఎందుకనంటే ప్రతి లీడర్ కూడా అనుమానాలు అపోహలు ఉండడానికి కారణాలు ఇవే కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఎక్కువ శాతం కూడా చూడండి. మనకు ఉద్యోగం రావాలనంటే KG to PG వరకు చదువుకుంటే ఎన్ని సంవత్సరాలు చదివితే ఎంత కష్టపడితే మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయో మరి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక 1 year కష్టపడితే మన కళ్ళ ముందు తీసుకున్న 1,00,000 పైన ఎర్న్ చేసిన లీడర్స్ ఎంతో మంది చూడండి. ఒకసారి ఆలోచించండి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనము కరెక్ట్ గా స్కామా అనేది అర్థం చేసుకొని కేవలం ప్రోడక్ట్ మనీ సర్క్యులేషన్ స్కీము, ఈ పిరమిడ్ స్కీము, ఈ పాంజీ స్కీము అనేది స్కీములు వచ్చిన తర్వాతనే ఎక్కువ శాతం ఇబ్బందులు పడ్డారు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీగలైజ్ చేసింది అనేది చెప్పి వాళ్ళకు కెరియర్ గా ఎంచుకోండి. వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పండి. డైరెక్ట్ సెల్లింగ్ చిన్న చూపు చూడకండి. 100 మందిలో ఇప్పటికి కూడా కొంతమంది ఫేక్ అంటారు కదా, 100 మందిలో దాదాపు 95 members ఫెయిలియర్ అవుతున్నారు. కాబట్టి కాకపోతే 5 members ఎవరైతే లైన్ అర్థం చేసుకొని కరెక్ట్ గా చెప్పే వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తున్నారు. ఇంకా కూడా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచించి గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన 2023 పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన బిల్ పాస్ అయిన తర్వాత కూడా గెజిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయనంటే వాళ్ళందరూ కూడా ఒకసారి జ్ఞానోదయం కలగాలి అని అంటే వాళ్ళను 2-3 మీటింగ్లకు తీసుకొచ్చి జ్ఞానోదయం చేపించాలి. ఎందుకంటే మీటింగ్ రాకుండా ఎవరు ఏ లీడర్ కూడా సక్సెస్ కాలేదు. మీటింగ్ వచ్చిన లీడర్స్ మాత్రమే సక్సెస్ అయ్యారు. కాబట్టి గ్యారంటీగా 100% మీరు ఒక్కసారి ఆలోచించి ప్రతి లీడర్ కూడా అవకాశం ఉంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా మనము ఏది పడితే అది తీసుకొని ఒక్కసారి ఆలోచించకుండా గైడ్ లైన్స్ ఉన్నా కూడా
మనం అర్థం చేసుకోకుండా కూడా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటా, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి, కరెక్ట్ తీసుకున్న లీడర్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరికి కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా ఖచ్చితంగా ఈ బిజినెస్‌లోకి వెస్టీజ్ బిజినెస్‌లోకి అందరూ కూడా రావచ్చు. అందరూ కూడా చేసుకోవచ్చు. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎందుకనంటే చదువున్నా, చదువు లేకపోయినా, తెలివున్నా, తెలివి లేకపోయినా ఎలాంటి వయసుతోటి సంబంధం లేదు, ఏజ్ తోటి సంబంధం లేదు అనే ఉద్దేశంతోటి మనకు క్లారిటీ క్లియర్‌గా ఇచ్చిన నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ బిజినెస్ ఒక్కటే మనకు ఇప్పుడు మన భారతదేశంలోనే. ఎందుకనంటే ఎవిడెన్స్ అడగదు. మనకు ఎలాంటి టాలెంట్ పేపర్ అడగదు. ఒక రెజ్యూమ్ కూడా అడగదు. అంటే ఇప్పుడున్న ఉద్దేశంలో రానున్న రోజులలో దాదాపు నాకు తెలిసి 2030 వరకు, 28 వరకు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఇట్లానే డైరెక్ట్ సెల్లింగ్ ఇదే ఫీచర్ తోటి కంటిన్యూగా అయితే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా ఉండబోవచ్చు అనే ఊహలు కూడా ఎందుకంటే కనబడుతున్నాయి. అప్పుడు ఏ గైడ్‌లైన్స్ ప్రకారంగా మనలో కూడా ఎవిడెన్స్ ప్రకారంగా నువ్వు 10థ్ చదువుకున్నావా, ఇంటర్ చదువుకున్నావా, నీ సర్టిఫికెట్‌లు ఇచ్చిన తర్వాతనే దాని ప్రూఫ్‌లు చూసిన తర్వాతనే నిన్ను చేర్చుకోవడానికి అవకాశం ఉండబోవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది. నాకు మాత్రం నేను ఎందుకనంటే నాకు ఇప్పుడున్న నెట్వర్క్ మార్కెటింగ్ చూస్తే అలా భయం. ఎందుకనంటే ఇప్పటికైనా చాలా టైం వేస్ట్ చేసినాం మనము. వచ్చిన టైంను చాలా మందిని ఎందుకనంటే అవకతవకలు చూసో లేకపోతే మనం కరెక్ట్ ఆ లైన్ అర్థం కాకనో కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా! ఆళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఉంది అనేది ఎగ్జాంపుల్‌గా నిరూపించండి. నిరూపించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్‌లైన్స్ పూర్తిగా వాళ్ళకి అర్థం చేసుకునేలాగా చెప్పండి అనే ఉద్దేశంతోటి నేను చెప్తున్నాను లీడర్స్. ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా క్లారిటీ క్లియర్‌గా మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పినానని అనుకుంటున్నా. థాంక్ యూ లీడర్స్.